నమస్తే అందరికీ. నేను ఈరోజు మీకు చూపించబోయేటువంటిది అతి పురాతనమైనటువంటి కర్ణాటకలో ప్రసిద్ధిగాంచినటువంటి హరిహరేశ్వర టెంపుల్. ఇది సుమారుగా 1223 సంవత్సరంలో అప్పటి పాలకవర్గంలో మంత్రిగా పనిచేస్తున్నటువంటి పాల్వాల దీన్ని నిర్మించారు. అయితే ఆయన ఎంత మంచి మనసుతోటి, ఎంత మంచి దృక్పథంతో దీన్ని నిర్మించారో, ఈ టెంపుల్ ఇప్పటికి ఇన్ని వందల సంవత్సరాలైనా కానీ ఒక్క కళాఖండం కూడాను, అంటే ఒక్క ఆకృతి కూడాను చెక్కు చెదరకుండా అంతే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మీకు ఈ పిక్చర్లో కనిపిస్తున్నటువంటి, ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి చూడండి 60 పిల్లర్స్, అవి అప్పటిలాగానే ఎంతో అత్యద్భుతంగా కనువింపు కలిగించే విధంగా కనిపిస్తున్నవి. ఇవి సాఫ్ట్ స్టోన్ తోటి తయారు చేయబడినవి. ఆ మహాశిల్పులు వారి యొక్క ప్రతిభ ద్వారా మహా అద్భుతమైనటువంటి కళాఖండాలను సృష్టించి, దాని ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని రాబోయే భవిష్యత్తు తరాలకు అందించాలనేటువంటి చాలా గొప్ప మనసుతోటి ఈ గుడిలో ఇలా ప్రతిష్ఠించారు. దీనికి ఆ రాజుకి, ఆ మంత్రివర్యులకి, ఆ శిల్పులకు నా ప్రణామాలు. అయితే ఈ గుడిలోకి మీరు ఎప్పుడైతే ఎంట్రీ అవుతారో అప్పుడు చాలా పీస్ఫుల్గాను, మనసు ప్రశాంతంగా, ఆహ్లాదంగా వెళ్తుంది. మీ పని ఒత్తిడి ఉన్న, జీవితంలోని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అందుకొరకు రోజు కూడాను అట్లీస్ట్ మీ దగ్గరలోని ఒక గుడిని దర్శించండి. దాంతో మీకు ప్రశాంతత లభిస్తుంది.